పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఈ 10 రోజులు కూడా విశ్వంలో జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క అమరిక ధనుర్రాశి వారి యొక్క సామాజిక జీవితాన్ని, భాగస్వామ్య బంధాలను మరియు అదృష్టాన్ని అద్భుతంగా మార్చబోతుంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే ధనుర్రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7వ స్థానమైనటువంటి మిథున రాశిలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక 7వ స్థానంలో జరుగుతున్నది. ఈ ధనుర్రాశి వారికి 7వ స్థానంలో లభించినటువంటి సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల కలయిక ఒక అరుదైన సువర్ణావకాశంగా నిలవబోతుంది. మీ రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అవివాహితులుగా ఉన్నటువంటి వారికి బలమైనటువంటి వివాహ యోగం అనేది బలపడుతుంది, యోగం కలుగుతుంది. అంటే సంబంధాలు త్వరగా కుదురుతూ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో భారీ అంచనాలకు మించినటువంటి భారీ లాభాలు కూడా వస్తూ ఉంటాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీ రాశికి 6వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా జరుగుతున్నది. 6వ స్థానం అంటేనే శత్రుస్థానము, పాపస్థానము, రోగస్థానము, రుణస్థానం అయినప్పటికీ కూడా 7వ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అంటే ఊహించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉద్యోగపరంగా కలిగే అవకాశాలు ఉంటాయి. 6వ ఇంట్లో రవి బుధ గ్రహాల కలయిక కారణం చేత కోర్టు కేసులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటారో అటువంటి వారికి అంటే న్యాయపరమైనటువంటి వివాదాలని తొలగిపోతూ ఉంటాయి, అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ చిన్నపాటి అనారోగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటివి నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ప్రగతి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీలో ఇంటర్నల్గా క్రియేటివిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కాస్త తొందరపాటుతనాన్ని, కోపాన్ని తగ్గించుకోవాలి. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు భాగ్యస్థానం. 3వ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో కేతువు యొక్క ప్రభావం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 4థంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత స్థిరాస్తి, వాహన కొనుగోలు విషయాలలో పనులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మరి ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే జ్ఞానానికి, ధర్మానికి కారకుడు. ఈ జ్ఞానానికి, ధర్మానికి కారకుడైనటువంటి గురుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:06 వరకు ఉండేటటువంటి సమయంలో ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఈ 2 రోజులు కూడా ధనుర్రాశి వారికి కొద్దిగా ఒక హెచ్చరికలాగా ఉంటుంది. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే చంద్రాష్టమ దోషం నడుస్తూ ఉంటుంది కాబట్టి మొదటి 2 రోజులు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ కారణము లేకుండానే ఏదో ఒక రకమైనటువంటి తెలియని భయం కానీ, ఆందోళన కానీ, ఒంటరితనం కానీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే పనులలో కూడా ఊహించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మాట తీరులో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ, అంటే ఎవరితో కూడా అనవసరమైన వాదనలకు దిక్కకూడదు. అలానే ఇతరులను తప్పు పట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇతరులే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ 2 రోజులు వాయిదా వేసుకోవటం మంచిది. ఖచ్చితమైనటువంటి ఒక సంకేతం మీకు అందుతూ ఉంటుంది. ఆ సంకేతం ఏమిటంటే, నేను మంచి చెప్పినా సరే అందరూ నన్నే బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు నన్నే తప్పుపడుతున్నారు అనే ఒక రకమైన అసంతృప్తి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఓపిక పట్టడం చాలా అవసరం. మరి 22వ తేదీ రాత్రి 2:06 నుంచి 25వ తేదీ రాత్రి 9:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు ఆ చంద్రాష్టమకాల దోషం తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఒక్కసారిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందకరంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ధనుర్రాశి వారికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. గత 2 రోజులుగా పడినటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. మరలా ఆగిపోయినటువంటి పనులలో వేగం పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు ఖచ్చితంగా 100% సక్సెస్ అవ్వటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. తండ్రి గారితో చిన్న అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఉన్నత విద్య చదివేటటువంటి వారికి చాలా యోగకారకంగా ఉంటుంది. ఖచ్చితమైన ఒక మంచి సిగ్నల్ మీకు ఏమందుతూ ఉంటుందంటే, ఇప్పుడప్పుడు మన మనసు, మన సిక్స్ సెన్స్ మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. ఏదో ఒక పెద్ద టెన్షన్ తీరింది, మనస్సు ప్రశాంతంగా ఉంది, దేవుడిపై భక్తి కూడా పెరిగింది అనేటటువంటి భావన కలుగుతుంది. 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలించినట్లయితే ఇది మీకు కర్మస్థానంలో, రాజ్యస్థానంలో, ఉద్యోగ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్రాశి వారికి కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే అద్భుతమైన విజయాలు నమోదు చేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా తీసుకుంటే ఆఫీసులో మీ పనితీరుకు పై అధికారుల నుంచి బ్రహ్మాండమైన ప్రశంసలు కూడా దక్కుతూ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు బాధ్యతలు మీకు అందుతూ ఉంటాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి 2 రోజులు చాలా గొప్ప టర్నోవర్ కూడా ఉంటుందని చెప్పాలి. 27వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అమితమైన లాభాలు కలుగుతాయి. ఊహించనటువంటి మార్గాల ద్వారా ఆదాయం వస్తూ ఉంటుంది. పాత బాకీలు ఖచ్చితంగా వసూలు అవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అత్యంత బలంగా మారుతుందని చెప్పాలి. అలానే స్నేహితులతోటి, సన్నిహితులతోటి, మిత్రులతోటి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కూడా తీరే అవకాశాలు ఉంటాయి. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఖచ్చితంగా, అంటే ధనుర్రాశి వారికి 10 రోజులలో ప్రారంభంలో 2 రోజులు, చివరిలో 2 రోజులు కూడా అత్యంత గడ్డు కాలంగా ఉంటున్నాయి. ఈ 2 రోజులు మీకు ఏ విధంగా ఉంటుందంటే, వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయడానికి, హాస్పిటల్స్ పరంగా ఖర్చులు కానీ ఇట్లాంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్రాశి వారికి 10 రోజులు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే ఈ 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చంద్రాష్టమ దోషం తొలగిపోవటానికి ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్ర జపం చేయడం చాలా మంచిది. ఈ 2 రోజులు వీలైతే శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.